interest. Okay, interest. What about Chandrarao? Charishma? No, sir. No. Lakshmi Priya? Western, sir, but not much, sir. Not good. What about Tejasvi? Yes, sir, I do. You do. What about Abhiram? Sir. Are you an artist? No, sir. ఆర్టిస్ట్ అంటే ఓన్లీ పెయింటింగ్ అవ్వక్కర్లేదండి, డాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేరా మన క్లాస్ లో ఆర్టిస్టులు? ఓన్లీ గాయత్రి అండ్ లక్ష్మీ ప్రియ, తేజస్వి అన్నారు అంతే. Yes, sir. Hemant, sir. హేమంత్, గుడ్, రైట్. లెట్ us go to next question. Do you have any painted scenery in your house? Do you have any painted scenery in your house? ఎంతమంది ఇంట్లో పెయింట్ సీనరీస్ ఏమైనా పెయింట్ చేసి ఉన్నాయండి? Pencil art uన్నా, sir. పెన్సిల్ ఆర్ట్ ఉంది, ఓకే. ఇంకా గాయత్రి, ఇంట్లో ఏమైనా సీనరీస్ ఉన్నాయా? నేను వేసినవే ఉంటాయి సార్, ఇంకేముండవు సార్. వేసినయే ఉంటాయి, ఓకే. వాట్ అబౌట్ చరిష్మా? నో సార్. ఓకే. ఇంట్లో సీనరీ పెయింట్ చేసి ఉంటే ఏం జరుగుద్ది అన్నది లెసన్ చూస్తే చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న హేమంత్. Who are the people you care most about and why? ఆబ్వియస్లీ మన ఫ్యామిలీ అని చెప్తారు మన క్లాస్ లో ఎవరిని అడిగినా, అంతేనా? Yes, sir. Yes, sir. వెరీ గుడ్, రైట్. లెట్ us go to next question. Have you done anything for them when they were ill? చేశారండి? ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇల్లు కొన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైనా చేశారా మీరు? Yes, sir. Yes, sir. Sir. Yes, sir. అభిరామ్ ఏం చేశాడు అడుగుదాం ఒకసారి. అభిరామ్ ఏం చేసావు? Sir. ఫ్యామిలీ మెంబర్స్ ఇల్లు కొన్నప్పుడు నువ్వు ఏం చేసావు? Help చేస్తాను సార్. హెల్ప్ చేస్తావు, ఓకే. లక్ష్మీ ప్రియ నువ్వేం చేసావు తల్లి? నేను కూడా హెల్ప్ చేశాను సార్. నువ్వు కూడా హెల్ప్ చేసావు. తేజస్వి నువ్వేం చేసావు తల్లి? హెల్ప్ చేశాను సార్. హెల్ప్ చేసావు. కార్తీక్ నువ్వేం చేసావు? హెల్ప్ చేశాను సార్. హెల్ప్ చేసావు. గాయత్రి ఏం చేసింది? నువ్వు కూడా హెల్ప్ చేసావు, గుడ్. అంతేగాని ఎవరు చపాతీ చేయలేదు, అంతే కదా? చపాతీ అసలు హెల్ప్ చేసాము అంటే ఏం హెల్ప్ చేశాను అంటే అప్పుడు చెప్పాలి, నాకు చపాతీ అని చెప్పాలి. హెల్ప్ చేశారంటే ఏ హెల్ప్? గ్లాస్ వాటర్ తెచ్చినా కూడా హెల్పే. ఓకే, వెరీ గుడ్. సుప్రజ వచ్చావా తల్లి? సుప్రజ, ఓకే. హేమంత్, యు ఆర్ లేట్ బై 5 minutes తల్లి. సుప్రజ, Yes, sir. గుడ్. హేమంత్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, అయిపోయింది కదా. హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ దెమ్ వెన్ దే వర్ ఇల్? ఓకే, నౌ లెట్ us see. రైట్. గాయత్రి, paragraph 1. Yes, sir. To Greenwich Village, which is a section of New York City, many people came who were interested in art. సో మన సీనరీ అంతా ఎక్కడ సెటప్ అయిందంటే న్యూయార్క్ సిటీలో సెట్ అయిందండి. ఓకేనా హేమంత్, వింటున్నావా? Yes, sir. సో మన సినిమా అంతా ఎక్కడ జరుగుతుంది? న్యూయార్క్. New York. న్యూయార్క్ సిటీలో గ్రీన్విచ్ విలేజ్ అనే ఒక విలేజ్ లో సీన్ జరుగుతుందండి. అక్కడికి చాలా మంది పీపుల్ కేమ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్. ఆ విలేజ్ లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారంట. రైట్, చదువు తల్లి. They liked the bohemian life of the village and they enjoyed living among so many artists. దే లైక్డ్ ది బొహీమియన్ లైఫ్ ఆఫ్ ది విలేజ్. బొహీమియన్ అంటే అర్థము కల్చర్డ్ లైఫ్ అండి. ఆ విలేజ్ లో ఉన్న కల్చర్డ్ లైఫ్ కంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. అండ్ దే ఎంజాయ్డ్ లివింగ్ అమాంగ్ సో మెనీ ఆర్టిస్ట్. సో ఆ విలేజ్ కి వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులే అంట. సో ఆబ్వియస్లీ ఆర్టిస్ట్ నచ్చుతాడు కాబట్టి ఆ విలేజ్ లో అందరూ కూడా దే లైక్ ది కల్చరల్ లైఫ్. తర్వాత తల్లి.
The buildings and apartments were often very old and dirty, but this only added to the interest of the place. ఆబ్వియస్లీ విలేజ్ అంటే మనకి విలేజ్ ప్లేస్ లో వి డోంట్ సీ వెల్ స్ట్రక్చర్డ్ బిల్డింగ్స్ కనిపించు, వెల్ పెయింటెడ్ బిల్డింగ్స్ కనిపించు. సాధారణంగా విలేజ్ లో ఎప్పుడు కూడా ఓల్డ్ అండ్ డర్టీ బిల్డింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఏమైందంటే దిస్ ఓన్లీ యాడెడ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్లేస్. ఆ ప్లేస్ కి ఈ ఓల్డ్ అండ్ డర్టీ ఒక పర్టికులర్ లుక్ తీసుకొచ్చిందంటండి. అంతే తప్ప ఆ ఓల్డ్ అండ్ డర్టీ వాళ్ళ విలేజ్ బాగోలేదని చెప్పట్లేదు. ఓకేనా? రైట్. తర్వాత చదువు తల్లి. At the top of an old 3-story brick house, Sue and Johnsy had their studio. సో మన స్టోరీలో వి హ్యావ్ 2 క్యారెక్టర్స్. వన్ ఈజ్ స్యూ అండ్ సెకండ్ వన్ ఈజ్ జాన్సీ. తేజస్వి క్యారెక్టర్ పేర్లు చెప్పు నాకు. Sue and Johnsy, sir. సూ అండ్ జాన్సీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి. వాళ్ళిద్దరికి ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఒక 3 స్టోరీడ్ బ్రిక్ హౌస్ ఉందంటండి. ఆ బ్రిక్ హౌస్ లో వాళ్ళకి టాప్ ఆఫ్ ది 3 ఓల్డ్ 3 స్టోరీడ్ బ్రిక్ హౌస్ అంటే 3 స్టోరీస్ పైన వాళ్ళకి ఒక చిన్న స్టూడియో ఉందంట. ఆ స్టూడియో అంటే మన ఫోటోగ్రాఫర్ స్టూడియో లాంటిది కాదు, పెయింటింగ్ వేసుకునే స్టూడియో లాంటిది. ఓకేనా? రైట్. One of them was from the state of Maine, the other from California. సో వన్ ఆఫ్ దెమ్ స్యూ ఈజ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ మైన్ అండ్ జాన్సీ ఈజ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. గాయత్రి, స్యూ ఎక్కడి నుంచి వచ్చింది? Maine, sir. మెయిన్. జాన్సీ ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? From California, sir. వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చారు? Greenwich Village, New York City, sir. న్యూయార్క్ సిటీకి వచ్చి అక్కడ ఒక స్టూడియో పెట్టుకుని వాళ్ళు నివసిస్తున్నారు. చదువుతున్నాను. They had met in the restaurant of an 8th Street hotel. వీళ్ళిద్దరు ఎక్కడ కలిసారంటే జాన్సీ అండ్ స్యూ ఎక్కడ కలిసారంటే ఒక రెస్టారెంట్ లో కలుసుకుని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారంట. ఆ రెస్టారెంట్ ఏంటంటే 8th స్ట్రీట్ హోటల్ అనే రెస్టారెంట్ లో వాళ్ళు కలిసారంట. తర్వాత చదువు తల్లి. Both were artists who had recently come to New York to make their living. ఇద్దరు కూడా ఆర్టిస్టులు అంటండి. వాళ్ళిద్దరూ కూడా జస్ట్ వాళ్ళు ఏం చేశారంటే బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? న్యూయార్క్. న్యూయార్క్ సిటీకి వచ్చారంట. That was in May. అది ఎక్కడ ఉందంటండి? మెయిన్ లో ఉందంట. In November, a cold, unseen stranger, whom the doctors called pneumonia, visited the city, touching one here and one there with his icy finger. దట్ వాజ్ మే. ఇన్ నవంబర్ ఎ కోల్డ్ అన్సీన్ స్ట్రేంజర్. మనకి కోవిడ్ ఎలాగొచ్చిందో అలాగే వాళ్ళు ఉంటున్న ఆ ప్లేస్ లో న్యూయార్క్ సిటీకి ఏమైందంటండి? న్యూమోనియా వచ్చిందంట. ఈ న్యూమోనియా ఒకరిని అక్కడ ఒకరిని ఇక్కడ దాని యొక్క కోల్డ్ ఐసీ ఫింగర్స్ తోటి టచ్ చేస్తుందంట. న్యూమోనియా అంటే ఇక్కడ పర్సన్ కాదండి, ఒక డిసీజ్. అప్పుడు ఏమైంది తల్లి? He touched Johnsy and she lay, scarcely moving, on her painted iron bed, looking through the small window at the blank wall of the opposite building. సో స్యూ అండ్ జాన్సీకి ఇద్దరు ఫ్రెండ్స్ లోకి జాన్సీ అనే అమ్మాయికి ఏమైందంట? నిమోనియా అంటుకుందంట. ఆమె స్కేర్స్లీ మూవింగ్, అసలు కదలలేకపోతుంది. అండ్ షీ వాజ్ లేయింగ్ ఆన్ అ పెయింటెడ్ ఐరన్ బెడ్. ఆమె యొక్క బెడ్ ఎలా ఉందంటే పెయింట్ వేయబడిన ఐరన్ బెడ్ అంటండి. బెడ్ వేసుకుని బెడ్ పక్కన ఒక చిన్న విండో ఉంటే ఆ విండోలోంచి బయటికి చూస్తుంది. ఆపోజిట్ బిల్డింగ్ కి ఒక బ్లాంక్ వాల్ కనిపిస్తుందంట. ఆ వాల్ లో పడుకుని బెడ్ మీద పడుకుని ఆ వాల్ చూస్తూనే ఆమె అలాగా కాలం గడుపుతుంది. ఇప్పుడు ఏమైంది తల్లి? One morning, the busy doctor invited Sue into the hall. One morning, the busy doctor invited Sue into the hall. So obviously జాన్సీకి హెల్త్ బాగోకపోతే స్యూ ఏం చేసింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ ఏం చేశాడంటే ఆమెను స్యూని హాల్లోకి ఇన్వైట్ చేశాడు. తర్వాత ఏమైంది నాన్న? She has about 1 chance in 10 to live, he said as he shook down the mercury in his clinical thermometer. ఇప్పుడు మన డాక్టర్ ఏం చేశాడంటే జాన్సీకి టెంపరేచర్ చూశాడు. టెంపరేచర్ చూసి ఆ టెంపరేచర్ చూసిన థర్మోమీటర్ ని ఇలా 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 షేక్ చేస్తూ ఒక మాట అన్నాడు స్యూ తోటి. ఏమన్నాడంటే, అమ్మా
10లో 1% మాత్రమే ఛాన్స్ ఉంది ఝాన్సీ బతకాలి అంటే. సో ఝాన్సీ బతికే ఛాన్స్ లేదు. డెఫినెట్లీ 99% ఆమె చనిపోతుంది అని చెప్పాడంట డాక్టర్. And that one chance depends upon her desire to get better. అండ్ దట్ వన్ ఛాన్స్, ఆ 1% కూడా ఎక్కడ ఉంటదంటే ఆమె యొక్క డిజైర్ టు గెట్ బెటర్, ఆమె బాగుపడగలను అనే ఒక నమ్మకం ఉంటేనే ఆమె బతుకుతుంది తప్ప లేని పక్షాన ఆమె చనిపోతుంది అన్నాడంట. తర్వాత నాన్న, But your little friend has made up her mind that she is going to die. Is she worrying about something? ఇప్పుడు డాక్టర్ జాన్సీని చూసి ఒక మాట అంటున్నాడు. కానీ నీ ఫ్రెండ్ తన మైండ్ని సెటప్ చేసేసుకుంది ఏమని, నేను చచ్చిపోతాను అని. సో అలాగ అనుకోవడానికి కారణం ఏదన్నా వర్రీ చేస్తున్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏదన్నా ఉందా అని చెప్పి డాక్టర్ ఎవరిని అడిగాడు? శివుని అడుగుతున్నాడు. అప్పుడు శివు ఏమంటుంది చూద్దాం. She wanted to paint a picture of the Bay of Naples someday, said Shiv. శివు అంది ఏమనంటే, ఝాన్సీకి ఒకటే ఒక కోరిక డాక్టర్. ఆ కోరిక ఏంటంటే ఆమె బే ఆఫ్ నేపిల్స్ అనేది ఇటలీలో ఉందండి. ఇటలీలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని ఆమె పెయింట్ చేయాలి అని ఆమెకి కోరిక అని చెప్పిందంట. తర్వాత ఏమంటుంది? No, something more important, a man perhaps. ఆబ్వియస్లీ డాక్టర్ అంటున్నాడు, జస్ట్ పెయింటింగ్ కోసమే అంతలాగా ఆలోచించవలసిన అవసరం ఏముంటది? కాదు, అయ్యి ఉండదు. సపోజ్ ఏదైనా ఒక మ్యాన్ ఉన్నాడేమో, ఆమెకి ఝాన్సీకి ఎవరైనా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో, ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడేమో, ఆ అమ్మాయి ఆలోచిస్తుందేమో అని చెప్పి డాక్టర్ శివ్ తోటి అన్నాడు. ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నాడు? శివ్ ఏమంటుంది? No. అలాంటిది ఝాన్సీకి అలాంటి రిలేషన్స్ ఏమీ లేవు అని చెప్పి శివ్ డాక్టర్ తోటి అంది. ఇప్పుడు తర్వాత తల్లి, Well, perhaps it is a result of her fever and her general physical weakness. డాక్టర్ అంటున్నాడు ఆవిడ అలాగ ఉండడానికి కారణం మేబీ ఫీవర్ లేదా ఫిజికల్ వీక్నెస్ అయి ఉండొచ్చేమో, అందుకనే ఆమె అలాగా నీరసంగా ఉంటుంది అని చెప్పి డాక్టర్ శివ్ తోటి అన్నాడు. ఇంకేమంటున్నాడమ్మా? But when a patient begins to feel sure that she is going to die, then I subtract 50% from the power of medicines. ఇప్పుడు డాక్టర్ చూడండి ఏమంటున్నాడు, అమ్మా నేను మందులు ఇస్తాను కానీ 100% వర్క్ చేయవు, దాంట్లోంచి నేను 50% తీసేస్తాను. ఎప్పుడైతే పేషెంట్కి నేను చనిపోతాను అనే ఫీలింగ్ కలుగుతుందో తనకి ఇచ్చే మందుల పవర్ లోంచి 50% నేను తగ్గించేస్తాను. సో ఆబ్వియస్లీ ఓన్లీ 50% మందులు మాత్రమే పనిచేస్తాయని చెప్పి డాక్టర్ అన్నాడు. If you can succeed in making her interested in something, in asking for instance about the latest styles in women's clothes, then I can promise you a 1 to 5 chance for her instead of 1 to 10. డాక్టర్ శివుతుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అమ్మ నేను ఒక పని చేయగలను, నేను ఆమె మైండ్ ని వేరే దాని మీదకి దేని మీద డైవర్ట్ చేయి. దేని మీదకి? ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ లేటెస్ట్ స్టైల్ క్లోతింగ్స్ గురించి మాట్లాడు, లేదా ఇంకోటి ఏదైనా చేస్తే అప్పుడు నేను 1 to 10 లోంచి 1 to 5 ఛాన్సెస్ ఇవ్వగలను నేను ఆమె బతుకుతుంది అని. అంటే చూడండి నిమోనియా ఎంత డేంజరస్ గా ఉందో ఆ టైంలో. ఇప్పుడు ఏమైంది తల్లి? After the doctor had gone, she went into her own room and cried. ఆఫ్టర్ ది డాక్టర్ హ్యాడ్ గాన్, ఈ మాటలు చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయాడు ఆ సీన్ లోంచి. శివ్ డాక్టర్ విన్న మాటలు విని చాలా బాధపడి తన సొంత రూమ్ లోకి వెళ్ళి కూర్చుని ఏడవడం మొదలైంది అంటండి. Later, trying not to show her sadness, then she went into Johnson's room whistling. ఇప్పుడు ఏమైందంటే కొంచెంసేపు అయిన తర్వాత కళ్ళు తుడుచుకొని ఊపిరి పీల్చుకొని ఏమీ జరగనట్టు పాట పాడుకుంటూ విసిలేసుకుంటూ ఝాన్సీ పడుకున్న రూమ్ లోకి వెళ్ళిందంట. ఝాన్సీ ఎక్కడ పడుకుని ఉంది? పైన ఒక చిన్న రూమ్ లో ఐరన్ బెడ్ మీద పడుకుని ఎదురుగుండా ఉన్న వాల్, బ్లాంక్ బిల్డింగ్ వాల్ ని చూస్తూ పడుకుని ఉందని చెప్పుకున్నాం కదా, ఆ రూమ్ లోకి శివ వెళ్ళిందంట. ఇప్పుడు ఏమైంది తల్లి? Johnsy lay under the bedclothes with her face towards the window. ఝాన్సీ బెడ్ క్లోత్స్ మంచి దుప్పటి కప్పుకొని ఫేస్ ని విండో సైడ్ పెట్టుకుని అక్కడ అలా పడుకుని ఉందంట. Shiv stopped whistling, thinking Johnsy was asleep. పక్క నుంచి వెనకాల నుంచి వచ్చిన శివ ఏమనుకుందంటే, ఝాన్సీ పడుకుందేమో అని చెప్పి విజిలింగ్ చేయడం ఆపేసిందంట, విజిల్ వేయడం ఆపేసిందంట.
But soon Sue heard a low sound several times repeated. Sue went అప్పుడు quickly to the bedside. అప్పుడు శివుకి చిన్నగా సౌండ్ వినిపించిందంట. ఈ సౌండ్ ఎవరు చేస్తున్నారు? జాన్సీ చేస్తున్నారు. ఇది సెవరల్ టైం రిపీటెడ్ చేస్తున్నట్టు కనిపించిందంట. ఏమండి? Sue went quickly to the bedside. జాన్సీ పడుకున్న బెడ్ సైడ్ కి ఆమె వెళ్ళిందంట. Johnson's eyes were wide open. జాన్సీస్ ఐస్ ఎలా ఉన్నాయంట? వెళ్ళి చూసేటప్పటికి దే ఆర్ వైడ్ ఓపెన్. She was looking out of the window and counting backward. ఆమె షీ వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ది విండో అండ్ కౌంటింగ్ బ్యాక్వర్డ్స్. చూడండి, జాన్సీ ఏం చేస్తుంది ఇక్కడ? కిటికీలోంచి బయటికి చూస్తూ నెంబర్స్ ని బ్యాక్ కౌంట్ చేస్తుందంట. అంటే 50, 49, 48, 47 అన్నట్టు వెనక్కి కౌంట్ చేస్తుందంట. తర్వాత ఏమైంది తల్లి? 12, she said, and a little later 11, and then 10, and 9, and then 8, 7. జాన్సీ అలా కౌంట్ చేసుకుంటూ ఎక్కడికి వచ్చిందంటే ఫస్ట్ 12కి వచ్చింది, తర్వాత 11కి వచ్చింది, తర్వాత 10కి వచ్చింది, 9కి వచ్చింది, 8కి వచ్చింది. 8కి వచ్చిన తర్వాత 7కి వచ్చింది. Sue వింటున్నాడు. Sue వింటుంది. ఇప్పుడు ఏమైందమ్మా? Sue looked out of the window. What was Johnsy counting? Sue ఏం చేసిందంటే, ఏంటి జాన్సీ ఏం లెక్కెడుతుంది అని చెప్పి విండోలోంచి బయట చూస్తుందంట. చూస్తే ఏమైందమ్మా? There was only a grey backyard, blank wall of the opposite house. There was only a grey backyard and the blank wall of the opposite house. కిటికీలోంచి చూస్తే కిటికీలోంచి ఓన్లీ ఒకటే కనిపిస్తుంది. ఏంటంటే గ్రే బ్యాక్ యార్డ్ ఉంది అండ్ బ్లాంక్ వాల్ ఆపోజిట్ బిల్డింగ్ ఉంది తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. An old vine, dead at the roots, climbed halfway up the wall. ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న వాల్ కంటండి ఒక చిన్న ఓల్డ్ వైన్ అంటే పాదండి. పాదు తెలుసు కదా, క్రేపర్. క్రేపరు గోడ మీదకి క్లైంబ్ చేసి ఉందంట. అది రూట్స్ అన్ని కూడా డెడ్ అయిపోయినాయి. చేసి నువ్వు నెంబర్స్ రాయిపోతే మాత్రం నేను మొత్తం చిత్తకూడదని నేను చెప్తున్నాను. సో ఓల్డ్ వైన్ ఉంది, డెడ్ ఎట్ రూట్స్, క్లైంబ్డ్ హాఫ్ వే అప్ ది వాల్. ఆ క్రేపరు వాల్ కి సగం వరకు పైకెక్కి ఉందంట. The cold breath of autumn had blown almost all the leaves from the vine until its branches were almost bare. సో ద కోల్డ్ బ్రెత్ ఆఫ్ ఆటమ్. సో చూసారు కదా బయట చలి ఎలా ఉందో, అలాంటి చలిగాలు ఏం చేస్తుందంటే ఇట్ ఆల్మోస్ట్ బ్లోన్ ఆల్మోస్ట్ ది లీవ్స్ ఫ్రమ్ ది వైన్. ఈ క్రేపర్ ప్లాంట్ ఉంది చూసారా, ఈ క్రేపర్ ప్లాంట్ ఉన్న లీవ్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా ఆ విండ్ ఏం చేసిందంటే విండ్ వచ్చి మొత్తం అన్ని కూడా రాలిపోయినాయి అంటండి. బ్రాంచెస్ అన్ని ఎలా ఉన్నాయంట? ఆల్మోస్ట్ బేర్ అంట. రైట్, అక్కడి నుంచి చరిష్మా చదువుతుంది. చరిష్మా చదువుతుంది. Yes, sir. What is it, dear? Asked Sue. Sue అడిగిందంట జాన్సీని, ఏంటమ్మా ఎందుకు ఏమైంది తల్లి, ఏమైంది అన్నట్టు. ఫ్రెండ్ కదా, క్లోజ్ ఫ్రెండ్ కదా జాన్సీ. సో జాన్సీని Sue అడిగింది, ఏంటి డియర్, ఏంటి కౌంట్ చేస్తున్నావు, 12, 11, 9 ఇలా కౌంట్ చేస్తున్నావు ఏంటి అని అడిగితే అప్పుడు జాన్సీ ఏమంది? 6, said Johnsy very quietly. 6 said Johnsy very quietly. ఇందాక 7 వరకు వస్తే ఇప్పుడు ఇంకోటి తగ్గిపోయి 6 అందంట. They are falling faster now. They are falling faster now. ఇప్పుడు అవి ఇంకా ఫాస్ట్ గా పడిపోతున్నాయి. ఏం పడిపోతున్నాయి చూద్దాం. 3 days ago there were almost 100. 3 days ago there were almost 100. 3 రోజుల క్రితం ఎన్ని ఉన్నాయి క్రేపర్ కి? ట్రీ లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయండి. It makes my headache to count them. It makes my head ache to count them. జాన్సీకి ఆ ఆకులు లెక్క పెట్టడం పెద్ద హెడేక్ గా ఉందంట. But now it's easy. బట్ నౌ ఇట్స్ ఈజీ. ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయిందంట. ఏంటి చూద్దాం. There goes another one. There are only 5 left now. సో ఇందాక 6 ఉన్నాయి, ఇంకోటి పడిపోయేటప్పటికి ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయంట? 5 ఉన్నాయంట. 5 లీవ్స్ ఉన్నాయంట క్రేపర్ కి. 5 what, dear? Tell me, said Sue.
సో 5 వాట్ డియర్ టెల్ మీ సెడ్ సియు. ఈ 5 ఏంటన్నది ఇప్పటికి సియుకి అర్థం అవట్లేదు. బట్ జాన్సీ లెక్క పెడుతుంది ఏంటి? తేజస్వి Leaves, sir. లీవ్స్ లెక్క పెడుతుంది. ఇప్పుడు చెప్తుంది జాన్సీ ఏమంటుంది? Leaves. The leaves of that vine. When the last leaf of the vine falls, I must go too. I have known that for 3 days. Didn't the doctor tell you? సో ఇప్పుడు జాన్సీ అంటుంది చూడండి. జాన్సీ సైకలాజికల్ గా ఒక ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే ఆ లాస్ట్ ఆకు 3, 2, 1 ఆకు ఫాల్ అయిపోయిన తర్వాత నేను కూడా చచ్చిపోవాలి. ఈ విషయం నీకు డాక్టర్ చెప్పలేదా అని అంటున్నాడు. తేజస్వి జాన్సీకి వచ్చిన జబ్బు ఏంటమ్మా? Pneumonia, sir. నిమోనియా. వెరీ గుడ్. చదువు తల్లి. The doctor didn't say any such thing. డాక్టర్ డిడ్ంట్ సే ఎనీ సచ్ థింగ్. సియు అంటుంది అలాంటిది ఏం చెప్పలేదే నాకు డాక్టరు అని సియు అంది. ఇప్పుడు ఏమంటుంది? Foolishness. దట్ ఈస్ అ ప్యూర్ ఫూలిష్నెస్ సెడ్ సియు. అది నువ్వు అనుకుంటుందంతా నీ యొక్క పిచ్చితనం అని చెప్పి సియు జాన్సీకి ధైర్యం చెప్తుంది. What connection have those old leaves with your getting well? ఇప్పుడు సియు అంటుంది ఆకులకి నీ హెల్త్ కి సంబంధం ఏంటి? ఆకులకి నీ హెల్త్ నువ్వు బాగుపడడానికి సంబంధం ఏంటి అని సియు అడిగింది. ఏమంటుందమ్మా? And you use it to love that old vine so much. పైగా నీకు ఆ క్రేపర్ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి సియు జాన్సీతో అంటుంది. ఇప్పుడు ఇంకేమంది? Please don't be silly. ప్లీజ్ డోంట్ బి సిల్లీ. అలాంటి చిన్న సిల్లీ మ్యాటర్స్ నువ్వు మాట్లాడుకొని చెప్పి సియు జాన్సీతో అంటుంది. ఇంకేమందమ్మా? The doctor told me this morning that your chances of getting well soon were excellent. సో డాక్టర్ ఈ రోజు పొద్దున్న వచ్చిన నాతో మాట అన్నాడు. ఏమన్నాడంట? ది ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ వెల్, నీ ఆరోగ్యం బాగుపడుతుంది, చాలా బాగుంది నీ ఆరోగ్యం అని చెప్పి. యాక్చువల్లీ జరిగిందా? ఇది జరగలేదు. యాక్చువల్లీ డాక్టర్ హోప్స్ అన్ని వదిలేసుకోమ్మా, జాన్సీ చచ్చిపోతుంది అని అన్నాడు. కానీ సియు వచ్చి జాన్సీకి ధైర్యం వేస్తుంది, త్వరగా నువ్వు కోలుకుంటావని. Now try to take some of your soap and let me get back to work so that I can make money to buy you some good port wine. సో సియు అంటుంది నీకు సూప్ తీసుకొచ్చాను, వేడివేడి సూప్ తీసుకొచ్చాను, అది నువ్వు తాగేస్తే నేను మళ్ళీ వర్క్కి వెళ్తాను. వర్క్కి వెళ్తే కొంచెం మనీ చేసుకోవచ్చు, మనీ చేసుకుంటే మనీ తోటి మనం వైన్ కొనుక్కోవచ్చు, వైన్ కొనుక్కొని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ సియు జాన్సీ తోటి అంది. తేజస్వి, కెన్ యూ రీడ్ దిస్ పారాగ్రాఫ్? Yes, sir. There's no use buying any more wine, said Johnsy, keeping her eyes fixed on the blank wall of the house opposite. ఇప్పుడు అంటుంది చూడండి, జాన్సీ ఇప్పుడు మాట్లాడుతుంది. ఏమంటుందంటే, వద్దు సియు, ఇంక వైన్ ఏం కొనొద్దు, వైన్ కొని వేస్ట్. ఎందుకంట ఇప్పుడు ఆమె ఐస్ అన్ని కూడా ఎదురుగుండా ఉన్న బ్లాంక్ వాల్ మీద ఫిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది తల్లి? There goes another leaf. That leaf. ఇందాక ఆల్రెడీ ఎక్కడి వరకు వచ్చాం? 6 వరకు వచ్చాం చూసారా? 6 వరకు వచ్చిన తర్వాత ఇంకొక ఆకు పడిపోయిందంట. ఇప్పుడు ఏమైనా 5 వరకు వచ్చామా? 5 తర్వాత ఇంకోటి పడిపోతే ఇప్పుడు 4 ఉన్నాయి. That leaves just 4. I That want leaves- to see the. చదువు తల్లి. I want to see the last one fall before it gets dark. Then I'll go too. చీకటి పడే ముందు ఆ లాస్ట్ ఆకు రాలిపోతే నేను కూడా చచ్చిపోతానని చెప్పి జాన్సీ సియు తోటి అంటుంది మాటలు. ఇప్పుడు సియు ఏమంటుంది? Johnsy dear, said Sue, bending over her. ఇప్పుడు సియు జాన్సీ పడుకుని ఉంటే ఆమె మీదకి కొంచెం వంగుని ఈ మాటలు అంటుంది. ఏమంటుందమ్మా? Will you promise me to keep your eyes closed and not look out of the window until I have finished working? సో సియు అంటుంది, జాన్సీ ప్లీజ్ నీ కళ్ళు మూసుకుని నువ్వు విండోలోంచి బయట చూడకుండా ఉంటే నా పని నేను చూసుకుంటాను. నువ్వు ఇలాగా కౌంటింగ్ చేస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి సియు జాన్సీని ఒక రిక్వెస్ట్ ఇచ్చింది. ఇంకేమంటుందమ్మా? I must deliver these drawings tomorrow. ఐ మస్ట్ డెలివర్ దీస్ డ్రాయింగ్స్ టుమారో. ఇప్పుడు నేను వేస్తున్న డ్రాయింగ్స్ ఒక క్లయింట్కి రేపు ఇచ్చేయాలి. ఇంకేమంటుంది? I need the light, otherwise I pull down the curtain. ఈ పెయింటింగ్ వేయడానికి నాకు లైట్ కావాలి. నువ్వు అలాగ కౌంట్ చేస్తూ ఉంటే గనక
నేనేం చేస్తాను, కట్టిన వేసేయవలసి వస్తుంది జాన్సీ, సో ప్లీజ్ నువ్వు కళ్ళు మూసుకొని పడుకో అని చెప్పి సియు జాన్సీని రిక్వెస్ట్ చేసింది. Can't you draw in your room? Said Johnsy coldly. సో యాక్చువల్లీ జాన్సీకి ఏమో కిటికీలోంచి చూడడం ఇంట్రెస్ట్ గా ఉంది, అంటుంది నువ్వు ఇంకొక రూమ్ లోకి వెళ్ళి డ్రా చేసుకోవచ్చు కదా, ఇలా కట్టిన వేసేయాలి అప్పుడు అని చెప్పి జాన్సీ స్టీవ్ని అడిగింది. అప్పుడు స్టీవ్ ఏమంటుంది, I'd rather stay here with you, said Sue. నేను వేరే రూమ్ లోకి వెళ్ళి నెట్టి పరిస్థితిలో నేను పెయింటింగ్ ఇక్కడే నీతోటే కూర్చుని నేను నీ పక్కనే ఉంటాను. బిసైడ్స్ దాని తోడుగా ఇంకేమంటుంది, Besides, I don't want you to keep looking those silly leaves. నువ్వు ఆ సిల్లీ లీవ్స్ ని చూసి అలాగా కౌంట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఆమె అంటుంది. Tell me as soon as you have finished it, said Johnsy, closing her eyes and laying white and still. ఇప్పుడు అంటుంది, ఒక నిమిషం ఉంది తల్లి. టెల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ ఇట్, జాన్సీ సెడ్. సో నువ్వు పెయింటింగ్ వేసిన తర్వాత నాకు చెప్పు. క్లోజింగ్ హర్ ఐస్, కళ్ళు మూసుకుని, లయింగ్ వైట్ అండ్ స్టిల్ బికాస్ ఐ వాంటెడ్ టు సీ ద లాస్ట్ లీఫ్ ఫాల్. ఐ ఆమ్ వెయిటింగ్, ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ థింకింగ్. ఇప్పుడు జాన్సీకి యాక్చువల్లీ చచ్చిపోవాలని ఉంది, ఆ పెయిన్ భరించలేక, ఆ హెల్త్ కండిషన్ బాగోలేక. సో నీది అయిపోతే చెప్పు, ఆ లాస్ట్ లీఫ్ అయిపోయే లోపల నేను చచ్చిపోతాను అని చెప్పి జాన్సీ అంటుంది. ఇప్పుడు ఏమైందమ్మా? Try to sleep, said Sue a little later. కొంచెం సేపు అయిన తర్వాత శివ అంది జాన్సీ తోటి, అమ్మ నువ్వు జాన్సీ నువ్వు పడుకో తల్లి అని చెప్పి శివ జాన్సీకి సలహా ఇచ్చింది. ఎందుకంట, I must go downstairs for a minute to get Mr. Behman, who is going to sit as my model. సో ఇప్పుడు శివ కిందకి వెళ్తాదంట, ఎందుకంటే అక్కడ మిస్టర్ బెహర్మన్ అనే వ్యక్తి కూర్చొని ఉంటాడంట. ఆయన ఎలా ఉంటాడంట, మోడల్ కింద కూర్చొని ఉంటే ఆ మోడల్ యొక్క పెయింటింగ్ శివ వేస్తుందంట. చదువు తల్లి. But I will be right back. And don't move. And also, please promise me not to look out of the window. సో నేను కిందకి వెళ్ళి మిస్టర్ బర్మన్ యొక్క మోడల్ పెయింటింగ్ వేసేసి వస్తాను. మిస్టర్ బర్మన్ అక్కడ మోడల్ కింద కూర్చొని ఉంటాడు, వాడి పెయింటింగ్ వేసేసి వస్తాను. సో వెంటనే వచ్చేస్తాను. అండ్ డోంట్ మూవ్, అస్సలు కదలకు. అండ్ ప్రామిస్ మీ టు నాట్ లుక్ అవుట్ ఆఫ్ ది విండో, విండోలోంచి ఎప్పుడు కూడా బయటకు చూడనని నాకు ప్రామిస్ ఇస్తే నేను కిందకి వెళ్తాను అని చెప్పి శివ్ జాన్సీ దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంది. ఇప్పుడు ఏమైంది తల్లి? Old Mr. Berman was a painter who lived on the first floor beneath them. సో ఓల్డ్ బర్మన్ ఈయన కూడా ఒక పెయింటరే. ఎవరు ఇందాక మోడల్ కింద కూర్చుంటాడు అని చెప్పారు చూసారా, అతను కూడా పెయింటరే. వీళ్ళు ఉంటున్న కింద ఫస్ట్ ఫ్లోర్ లో అతను కూడా అద్దెకుండేవాడు. He was more than 60 years old. He was more than 60 years old. అతని ఏజ్ ఎంత అంటండి? 60 years దాటిన ఏజ్ అంట. Berman was a failure in art. బర్మన్ వాజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ఆర్ట్. ఆయన కూడా పెయింటర్ అయినప్పటికీ కూడా ఆయనకి పెద్ద పేరు ప్రఖ్యాతులు రాలేదు. ఏమైంది? He had always wanted to paint a masterpiece, but he had never yet begun to paint it. బర్మన్ కి ఒక కోరిక అంట, ఏంటంటే ఒక మంచి మాస్టర్ పీస్ వేయాలి అని. కానీ అతను ఎప్పుడు కూడా అలాంటి మాస్టర్ పీస్ వేయడానికి అసలు మొదలే పెట్టలేదు. For many years, he had painted nothing except now and then something in the line of commercial or advertising work. సో మిస్టర్ బర్మన్ ఏం చేశాడంటే యాక్చువల్లీ మాస్టర్ పీస్ వేయాలి అని చాలా కోరిక వాడికి, కానీ అతను ఎప్పుడు వేయలేదు. కానీ కొన్ని వేశాడు. ఏంటంట, లైన్ ఆఫ్ కమర్షియల్ ఆర్ అడ్వర్టైజింగ్ వర్క్స్. మనకి చూడండి ఇప్పుడంటే ఫ్లెక్సీలు వచ్చేసినాయి, కానీ పాత రోజుల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీల మీద ఎక్కి మనుషులు పెయింటింగ్ వేసేవారు. సో అలాంటి పెయింటింగ్ వేస్తూ ఉండేవాడంట మిస్టర్ బర్మన్. నన్ను అందరికి అర్థం అవుతుందా లెసన్? Yes, sir. Yes, sir. సుప్రజ, లక్ష్మీప్రియ, హేమంత్, చంద్రరావు. Yes, sir. గుడ్. తర్వాత చదువుతల్లి. He earned a little money by serving as a model for those young artists who could not pay the price of a regular model.
సో ఆ రోజుల్లో ఒక పెయింటింగ్ వేయాలంటే ఒక మోడల్ కూర్చొని ఉండాలండి. కూర్చొని ఉంటే ఆ వ్యక్తి యొక్క పోజ్ మనకి వేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ లియోనార్డో డావిన్సీ వేసిన పెయింటింగ్స్ కి మోడల్స్ కూర్చునేవారు. అలాగే పికాసో పెయింటింగ్స్ కి మోడల్స్ కూర్చొని ఉండేవారు. సో ఆ టైప్ లో ఇతను ఏం చేసేవాడంటే ఎక్కువ మనీ చార్జ్ చేసేవాడు కాదు. కొంచెం మనీ చార్జ్ చేసి, ఎందుకంటే రెగ్యులర్ మోడల్స్ అయితే వాళ్ళు ఎక్కువ మనీ చార్జ్ చేసేవారు. సో ఇతను మోడల్ కింద సర్వ్ చేసేవాడు. పైగా యంగ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేరు కదా! వాళ్ళకి రెగ్యులర్ మోడల్ తీసుకోలేని వాళ్ళకి మోడల్ కింద కూర్చొని వాడి దగ్గర నుంచి కొంచెం మనీ చార్జ్ చేసేవాడు. తర్వాత తల్లి? He drank much whiskey, and when he was drunk, always talked about the great masterpiece he was going to paint. ఎప్పుడైతే పని లేదో అతను విస్కీ తాగుతూ ఉండేవాడంట. ఈ విస్కీ తాగిన తర్వాత ఏం చేసేవాడంటే, నేను వెయ్యబోయే మాస్టర్ పీస్ గురించి అందరితోటి మాట్లాడుతూ ఉండేవాడంట. తర్వాత? He was a intense little man who considered himself as a watchdog and protector for the two young artists living above him, of whom he was very fond. మిస్టర్ బర్మెన్ కి పైన ఉంటున్న స్యూ అండ్ జాన్సీ అంటే చాలా ఇష్టం అంటండి. వాళ్ళిద్దరిని ఆడు ఒక వాచ్ డాగ్ అండ్ ప్రొటెక్టర్ లాగా చూసుకుంటూ ఉండేవాడంట. అంటే వాళ్ళకి ఏం కావాలన్నా చూసుకునేవాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా తోడుగా వెళ్ళేవాడు. సో వాళ్ళిద్దరూ అంటే స్యూ అండ్ జాన్సీ అంటే మిస్టర్ బర్మెన్ కి చాలా ఇష్టం అంట. పైన వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటున్నారు? బెర్మన్ ఇంటి పైన ఉంటున్నారు. బెర్మన్ వాళ్ళ ఇంటి కింద ఉంటున్నాడు. సో వాళ్ళిద్దరు యంగ్ ఆర్టిస్టులు అంటే బెర్మన్ కి చాలా ఇష్టం అంట. తర్వాత తల్లి? Sue found Berman in his poorly lighted studio. సో ఇప్పుడు స్యూ ఏం చేసిందంటే, నేను బెర్మన్ యొక్క పెయింటింగ్ వేసి వస్తానని చెప్పి జాన్సీని అక్కడ వదిలేసి కిందకి వెళ్తాను కదా ఇందాక. సో కిందకి వచ్చి చూస్తే అక్కడ ఒక పూర్లీ లైటెడ్ స్టూడియోలో బెర్మన్ కనిపించాడంట. In one corner of the room stood a blank canvas which had been waiting for 25 years to receive the first line of the promised masterpiece. సో అక్కడికి వచ్చిన తర్వాత స్యూకి ఒక క్యాన్వాస్ కనిపించిందంటండి. క్యాన్వాస్ అంటే పెయింటింగ్ వేయడానికి స్టాండ్ మీద పెట్టున్న ఒక వైట్ షీట్ లాంటిది. అది అక్కడ ఎంతకాలం నుంచి ఉందంట? 25 ఇయర్స్ నుంచి ఉందంటండి. 25 ఇయర్స్ నుంచి దాని మీద ఎప్పుడు కూడా ఒక్క లైన్ కూడా గీయబడలేదంట. బట్ గీస్తే దాని మీద డెఫినెట్లీ ఒక మాస్టర్ పీస్ తయారవుతుందంట. తర్వాత తల్లి? Sue told him of a strange idea which Johnsy had concerning the last leaf, and Sue said that she feared that Johnsy would really die when the last leaf fell. ఇప్పుడు స్యూ ఏం చేసిందంటే, మన బెర్మన్ కి జాన్సీ పడుతున్న బాధ చెప్పింది. ఏమని? ఇదిగో బెర్మన్ చూసావా, జాన్సీ కిటికీలోంచి చూస్తుంది. కిటికీ మీద క్రేపర్ ఉంది. క్రేపర్ కి ఏమో ఆకులు పడిపోతున్నాయి. లాస్ట్ ఆకు పడిపోతే ఈమె చనిపోతుంది అని చెప్పి జాన్సీ చాలా బాధపడుతుంది. నాకు చాలా బాధగా ఉంది, ఏం చేయాలో అర్థం అవట్లేదు అని చెప్పి స్యూ ఏం చేసిందంటే బెర్మన్ కి పైన జరుగుతున్న స్టోరీ అంతా చెప్పింది. అప్పుడు ఏమైంది? Old Berman shout, "Are there people in the world who are foolish enough to die simply because of leaves fall from an old vine?" బర్మన్ కి ఎప్పుడైతే శివ చెప్పిన స్టోరీ విన్నాడో చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి, అబ్బా జనాలు ప్రపంచంలో ఎంత ఫూలిష్ పీపుల్ ఉన్నారా, ఆకులకి ప్రాణాలకి ముడిపెట్టే వాళ్ళు అని చెప్పి బర్మన్ శివుని అడుగుతున్నాడు. I have never heard of such a thing. నేను ఎంత కాలం బతుకున్నాను కానీ ఎప్పుడు ఇలాంటిది వినలేదు అని చెప్పి బర్మన్ శివుతో అన్నాడు. Why do you permit such silly ideas to come into her mind? Why do you permit such silly ideas to come into her mind? అసలు శివ్ జాన్సీ మైండ్ లోకి ఇలాంటి సిల్లీ ఐడియాస్ ఎందుకు రాణిస్తున్నావు అని చెప్పి, ఎందువల్ల మనకి బర్మన్ కి శివ్ అండ్ జాన్సీ అంటే చాలా ఇష్టం అండి. సో ఒకళ్ళు బాధపడుతున్నారంటే ఇక్కడ తట్టుకోలేకపోతున్నాడు. ఓ దట్ పూర్ లిటిల్ మిస్ జాన్సీ అని బర్మన్ చాలా బాధతోటి శివుని మాట్లాడుతున్నాడు. తర్వాత చదువుతల్లి? She is very ill and very weak, explained Sue, and the fever has left her mind full of strange ideas. She is very ill and very weak, శివ్ అంది. ఆమె చాలా నీరసంగా ఉంది, చాలా ఇల్గా ఉంది.
అండ్ ద ఫీవర్ హ్యాస్ లెఫ్ట్ హర్ మైండ్ ఫుల్ ఆఫ్ స్ట్రేంజ్ ఐడియాస్. ఇలాంటి స్ట్రేంజ్ ఐడియాస్ రావడానికి ఆ నిమోనియా కారణం అని చెప్పి సివ్ బర్మన్ తోటి అంది. ఇప్పుడు ఏమైంది? Jhansi was sleeping when they both went upstairs. ఇప్పుడు ఏమైందంటే, పదమ్మా నేను కూడా చూస్తానని చెప్పి బర్మన్ అంటే బర్మన్ సివ్ కలిపి మేడ మీదకి వెళ్ళారంటండి. అక్కడికి వెళ్తే సివ్ వాజ్ స్లీపింగ్, పడుకుని ఉందంట ఝాన్సీ. Sue pulled down the curtains and motioned to Bahman to go into the other room. ఇప్పుడు సివ్ ఏం చేసిందంటే అక్కడ ఉన్న కట్టెన్ని ఆమె లాగి బర్మన్కి ఒక చిన్న సిగ్నల్ చేసింది. ఏమని? బర్మన్ మీరు ఇంకో రూమ్ లోకి వెళ్ళండి అని. There they looked out of the window fearfully at the wine. సో వాళ్ళిద్దరూ ఏం చేశారంటే కిటికీలోంచి ఝాన్సీ లెక్క పెడుతున్న ఒక వైన్ కేసు చూశారు. వైన్ కి ఏమవుతున్నాయి? ఆకులు రాలిపోతున్నాయి కదా, ఆ వైన్ కేసు చూశారు. అప్పుడు ఏమైంది? Then they looked at each other for a moment without speaking. అప్పుడు సివ్ అండ్ బర్మన్ ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారంటండి. ఇద్దరికి ఒక్క మాట కూడా లేదు. ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు. ఏమవుతుంది? A cold rain was falling, mixed with snow. ఇప్పుడు వరకు ఇందాకటి వరకు మనకి గాలి ఒకటే వచ్చింది. ఇప్పుడు ఏమైందంట? కోల్డ్ రెయిన్ పడుతుందంట. రెయిన్ తో పాటు స్నో కూడా పడుతుందంట. Barman took a seat and prepared himself to pose for Sue as a model. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ బర్మన్ కి సివ్ కి ఉన్న డీల్ ప్రకారంగా ఏమైందంటే బర్మన్ వచ్చి ఒక చోట కూర్చొని సివ్ కి మోడల్ కింద పోజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు, ఇస్తున్నాడు. తర్వాత ఏమైంది తల్లి? When Sue woke up the next morning, she found Jhansi with dull, wide-open eyes looking at the window. తర్వాత రోజు సివ్ పొద్దున్నే లేచి ఝాన్సీని చూస్తే ఝాన్సీ ఐస్ ఎలా ఉన్నాయంట? డల్ ఉన్నాయంట. అండ్ వైడ్ ఓపెన్ ఐస్. ఝాన్సీ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటండి? వైడ్ గా ఓపెన్ అయి ఉన్నాయంట. లుకింగ్ అట్ ది విండోలోంచి చూస్తుందంట. Put up the curtain. I want to see, Jhansi said quietly. Sue obeyed. పుట్ అప్ ది కర్టెన్, ఐ వాంట్ టు సీ. కర్టెన్ తీసే ఎక్కడి నుంచి? ఝాన్సీ అంది. సివ్ ఒబే అయ్యింది. వెంటనే కర్టెన్ తీసింది. ఇప్పుడు ఏమైంది? But oh, after the heavy rain and the strong wind, one leaf was still hanging on the vine. రాత్రి పడ్డ హెవీ రెయిన్, రాత్రి పడ్డ విండ్, రాత్రి పడ్డ స్నో అయినప్పటికీ కూడా గోడ మీద ఒక్క లీఫ్ అలాగే ఉందంటండి ఆ క్రేపర్ కి. చూస్తున్నారా? ఎన్ని లీవ్స్ ఉన్నాయి? ఒక్కటే ఒక లీఫ్ ఉంది. చదువు తల్లి. The last leaf. Still dark green, it hung from a branch some 20 feet above the ground. సో ఆ ఒకే ఒక్క ఆకు ఇంకా డార్క్ గ్రీన్ గా ఉంది. పైగా నేల నుంచి 20 feet అబవ్ గ్రౌండ్ నుంచి 20 feet అబవ్ లో ఉంది. చదువు తల్లి. It is the last one, said Jhansi. I thought it would surely fall during the night. సో ఇట్ ఈస్ ద లాస్ట్ వన్. ఇంకెన్ని మిగిలి ఉన్నాయి? ఒక్కటే మిగిలి ఉంది అందంట ఝాన్సీ. అది రాత్రి పడిపోయి ఉండాలేమో అని చెప్పి అనుకుందంట. చదువు తల్లి. I heard the wind and the rain. It will fall today and I shall die at the same time. సో ఝాన్సీ అంటుంది శివ తోటి, నేను రాత్రి చాలా పెద్ద వర్షం అండ్ విన్నా నేను. దానికి అసలు పడిపోయి ఉంటే రాత్రి చచ్చిపోయి ఉండేవాడిని, కానీ ఇంకా పడలేదు అని చెప్పి ఝాన్సీ శివ తోటి అంది. అప్పుడు శివ ఏమంటుంది? Dear Jhansi, said Sue, placing her face close to Jhansi's on the pillow. Think of me if you won't think of yourself. What shall I do? Dear Jhansi, Sue అంటుంది, placing her face close to Jhansi's on the pillow. Think of me if you won't think of yourself. నీ గురించి నువ్వు ఆలోచించకపోతే గనక నా గురించి ఆలోచించు. What shall I do? నేనేం చేయగలను అంటుంది. తర్వాత చదువు తల్లి. The day passed slowly, and even through the growing darkness of the evening, they could see the lone leaf still hanging from the branch against the wall. అలాగా రోజు గడిచిపోతుంది, చీకటి పడిపోతుంది, కానీ ఇంకా గోడ మీద స్టిల్ లాస్ట్ లీఫ్ అలాగే హ్యాంగింగ్ కనిపిస్తుంది అంటండి ఆడికి. And then, with the coming of the night, the wind began to blow again, and the rain began to fall heavily. సో చీకటి అయిన తర్వాత గాలి ఇంకా గట్టిగా వేస్తుంది,
వర్షం ఇంకా హెవీగా పడుతుంది. ఏమైంది తర్వాత? But the next morning, when Jhansi commanded that the curtain be raised again, the leaf was still there. ఆ రోజు గడిచిపోయింది. తర్వాత రోజు వచ్చింది. ఝాన్సీ అంది, కట్టెను ఎత్తమ్మ శివ అని. అంటే కట్టెను శివ కట్టెనెత్తింది. కానీ లాస్ట్ లీఫ్ ఇంకా అక్కడ అలాగే ఉందంటండి. తర్వాత ఏమైంది? Jhansi lay for a long time looking at it, and then she called to Sue. ఝాన్సీ ఆ లాస్ట్ లీఫ్ ని చాలా సేపు చూసిన తర్వాత శివుని పిలిచిందంట. I've been a bad girl, Sue, said Jhansi. Something had made the last leaf stay there just to show me how bad I was. సో ఝాన్సీ అంటుంది, ఐ హావ్ బీన్ ఎ బ్యాడ్ గర్ల్. నేను చాలా బ్యాడ్ గర్ల్ ని. ఎంత బ్యాడ్ అయినప్పటికీ కూడా లాస్ట్ లీఫ్ అక్కడే ఉంది అంటే నేను ఎంత బ్యాడో చూపించడానికి అక్కడ లాస్ట్ లీఫ్ గోడ మీద ఇంకా పడిపోకుండా ఉంది. ఇట్ వాజ్ ఎ సిన్ టు వాంట్ టు డై. ఏమండి? చచ్చిపోతాను అని కోరుకోవడం ఒక సిన్ లాంటిది అంటున్నాడు. చదువు తల్లి. You may bring me a little soup now, and then put some pillows behind me, and I will sit up and watch you cook. సో ఇప్పుడు ఝాన్సీకి కొంచెం ఓపిక వచ్చిందండి. ఓపిక వచ్చి అంటుంది, నాకు కొంచెం సూప్ తీసుకురా అండ్ నా వెనకాల పిల్లోస్ పెట్టు, నేను లేచి కూర్చుంటాను, నువ్వు వంట చేస్తుంటే నేను చూస్తాను అంది. తర్వాత ఏమైంది తల్లి? An hour later, Jhansi said, Sue, someday I want to paint a picture of Bay of Naples. సో కొన్ని గంటల తర్వాత ఝాన్సీ అంటుంది శివ్ తోటి, శివ్ నేను ఏదో ఒక రోజు బే ఆఫ్ నేపిల్స్ బొమ్మ వేస్తాను అని. The doctor came in the afternoon. You're doing fine, he said, taking Jhansi's thin hand in his. In another week or so, you will be perfectly well. And now I must go to see another patient downstairs. సో ఇప్పుడు డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చి ఏం చేశాడంటండి, ఝాన్సీ యొక్క థిన్ హ్యాండ్ చేతిలో తీసుకుని టెంపరేచర్ చూసన్నాడు, యు ఆర్ పర్ఫెక్ట్లీ వెల్. అమ్మా నువ్వు బానే ఉన్నావు, కింద ఇంకొక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ ని చూసి వస్తాను నేను అని చెప్పి డాక్టర్ కిందకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఏమంటున్నాడు ఇప్పుడు డాక్టర్? ఏమంటున్నాడు? His name is Berman. He's some kind of artist, I believe. ఆయన పేరు బర్మన్. ఆయన కూడా ఆర్టిస్టే. ఐ బిలీవ్ న్యూమోనియా టు, ఆయనకు కూడా న్యూమోనియా వచ్చిందేమో అని డాక్టర్ అన్నాడు. He is an old, weak man and the attack is very severe. బర్మన్ గారు చాలా ఓల్డ్ మ్యాన్, చాలా వీక్ మ్యాన్, న్యూమోనియా అటాక్ చాలా సివియర్ గా జరిగిందని చెప్పాడు. There is no hope for him, but I am sending him to the hospital in order to make him more comfortable. Make him more comfortable. ఏమంటున్నాడు? ఆయన బతుకుతాడని నమ్మకం లేదు, కానీ ఆయన నమ్ముతాడేమో అని చెప్పి హాస్పిటల్కి పంపిస్తున్నాను అంటున్నాడు. అమ్మా ఉన్నావా? వినిపిస్తుందండి అందరికి? Yes, sir. చదువుతుంది. The next day, Sue came to the bed where Jhansi lay. తర్వాత రోజు ఏమైందంటే ఝాన్సీ ఎక్కడ పడుకుని ఉందో అక్కడికి శివ వచ్చింది. ఏమంటుంది? The doctor tells me that soon you will be perfectly well again. సో డాక్టర్ అంటున్నాడు, ఒక మాట చెప్పాడు, ఝాన్సీ నువ్వు త్వరలోనే చాలా పర్ఫెక్ట్లీ బాగుంటావు, నీకు ఎలాంటి జబ్బులు ఉండవు, న్యూమోనియా పోతుంది అని చెప్పి. Sue said, putting her arm around Jhansi. ఈ మాటలు శివ ఏం చేసిందంటే ఝాన్సీ చుట్టూరు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఝాన్సీని గట్టిగా పట్టుకుని ఈ మాట చెప్పింది. అప్పుడు ఝాన్సీ ఏం చేసిందమ్మా? Jhansi smiled at her happily. ఝాన్సీ అది చూసి చాలా హ్యాపీగా నవ్వింది. తర్వాత ఏమింటుంది? Isn't it wonderful? She continued. శివ అంటుంది, ఇజంట్ ఇట్ వండర్ఫుల్, చూడు నీకు అంత నమోనియా వచ్చింది, అయినా సరే నీకు నువ్వు బాగుపడ్డావని. తర్వాత But now I have something important to tell you. ఇప్పుడు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఝాన్సీ అని చెప్పి శివ్ ఝాన్సీ తోటి ఒక మాట చెప్తుంది. ఏమంటుందమ్మా? Old Mr. Berman died in the hospital this morning of pneumonia. మన కింద ఉంటున్న ఓల్డ్ బెర్మన్ ఈరోజు పొద్దున
నిమోనియా తోటి హాస్పిటల్లో చనిపోయాడంట అని చెప్పి జాన్సీ సీతకి అందండి. తర్వాత He was sick only 2 days. అయినా 2 రోజులు మాత్రమే నిమోనియా తోటి సిక్గా ఉన్నాడు అంట. They found him in his room the morning of the first day, helpless with pain and fever. బర్మన్ ని తన యొక్క రూమ్ లో ఫస్ట్ రోజుని హెల్ప్లెస్ విత్ పెయిన్ అండ్ ఫీవర్ తోటి కనుక్కున్నారంట. ఏమేమి చూసారు, ఇంకేం చూసారు? His shoes and clothing were completely wet and icy cold. ఆయన యొక్క బూట్లు, ఆయన యొక్క బట్టలు కంప్లీట్ గా వెట్ అండ్ ఐసీ కోల్డ్, చాలా కోల్డ్, చాలా చలిగా అయిపోయినాయి అంట. They couldn't figure out where he had been on such a terrible night. ఆ రోజు, అంత ముందు రోజు భయంకరమైన వర్షం కురుస్తుంది, ఎవరికి అర్థం అవట్లేదు బర్మన్ ఎక్కడికి వెళ్ళాడు బయటికి అన్నది ఎవరికి అర్థం అవట్లేదంట. And then they found a lantern still lighted, a ladder, and some other things which showed that during the wind and the rain he had climbed up and painted a green leaf on the wall of the house opposite. వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఒక లాంతర్ కనిపెట్టారంట, ల్యాంటర్న్ కనిపెట్టారంట, ల్యాడర్ కనిపెట్టారంట, అండ్ సమ్ పెయింటింగ్ వస్తువులు కనిపెట్టారంట. అదేం చేశాడంటే, అంత వర్షంలో ఆయన 20 ఫీట్ వాల్ పైకెక్కి ఎదురుగుండా ఉన్న గోడకి ఏం చేశాడంటండి, ఒక గ్రీన్ లీఫ్ పెయింట్ చేశాడంట. Did you think it was strange that the leaf never moved when the wind blew? అంత పెద్ద వర్షంలో కూడా ఆకు కదలకుండానే అలాగుంది అంటే మనకి స్ట్రేంజ్ గా అనిపించలేదు కదా అని చెప్పి స్యూ అండ్ జాన్సీ మాట్లాడుకుంటున్నారంట. Darling, it was Berman's real masterpiece. He painted it there the night that the last leaf fell. ఇంతకీ లాస్ట్ లీఫ్, గోడ మీద ఉన్న లాస్ట్ లీఫ్ ఎవరు వేసారంట? బర్మన్ వేసాడంట. బర్మన్ వేయడం వల్ల అది ఆ లీఫ్ పడిపోకుండా అక్కడే ఉందంట. సో వీళ్ళు అనుకుంటున్నారు, డార్లింగ్, దట్ ఈస్ ద రియల్ మాస్టర్ పీస్. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా వేశాడో అని చెప్పి. ఇంతకీ ఆ ఆకు పడిపోకుండా వేయడానికి కారణం బర్మన్. ఆకు వేసినందుకు బర్మన్ చనిపోయాడు, కానీ ఆకు చూస్తూ ఉన్నందున జాన్సీ అండ్ స్యూ ఇద్దరు బ్రతికారు. లెసన్ అర్థమైంది అందరికీ? Yes, sir. బాగుంటుందా తేజస్వి? లెసన్ నచ్చిందా నీకు? Yes, sir. గాయత్రి నీకు తల్లి? చరిష్మా? మాకు ముందే ఉంది సార్ ఈ లెసన్. ఈ లెసన్ మాకు ముందే ఉంది సార్. ముందే ఎప్పుడమ్మా? సిబిఎస్ఈ 9th క్లాస్ లో ఉంది సార్. వెరీ గుడ్. ఓకే, లెసన్ అర్థమైంది కాబట్టి ఈ రోజు ఏం చేస్తారంటే, మీరు దీనికి సంబంధించిన నోట్స్ నాకు ట్యూస్డే చూపిస్తారా? Yes, sir. Yes, sir. Yes, sir. చరిష్మా, ట్యూస్డేకి ఓకేనా? ఓకే. ఓకే తల్లి, విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్ నాన్న, ఓకేనా? Thank you. Thank you, sir. ఓకే నాన్న, బాయ్ బాయ్. Thank you, sir. Yes, sir.